అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ కుంభమేళా తొక్కిసలాట బాధాకరం. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన దురదృష్టకరం. 20 మంది భక్తులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. చాలా బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహాకుంభమేళాకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు విచారణకు పవన్ ఆదేశం. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై డీవైసీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ సూచించారు. 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి. సీఎం హర్షం. ఏపీ రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై సీఎం చంద్రబాబు, డీవై సీఎం పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై సీఎం అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత ఆర్డీ పరేడ్లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు హస్తకళలు, చాటేళ్ల శకటం ప్రదర్శన బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి ఎస్ఎంలో సైతం పెద్ద ఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే. సర్వే దేశం దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ తెలంగాణలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశం దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన పూర్తి అవ్వడంపై బుధవారం ఆయన మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని, దీనికి కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, పూర్తి నివేదికను ఫెబ్ 2లోగా క్యాబినెట్ కమిటీకి అందజేస్తామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాలి. బండి టీజీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుందని, కార్డులపై మోదీ ఫోటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించదు. కవిత టీజీ వేరుశనగ రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. వేరుశనగ రైతుల ఆందోళనలు ఈ సర్కారుకు కనిపించడం లేదా? దిగుబడి అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడు గిట్టుబాటు ధరల లేదు. అటు వ్యాపారుల మోసాలు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం కలగలిపి రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అని మండిపడ్డారు. ప్యాలెస్ నుంచి పాలన ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? హరీష్ రావు టీజీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాపాలన లాంటివి, క్యాంపు ఆఫీస్లో ప్రజా దర్బార్ అంటివి, ఈరోజు ప్రజలను కలుస్తా అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి, అధికారిక నివాసం మీ దర్పణానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటూ మంత్రులు, అధికారులను నీ వద్దకు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. టీజీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు అవుతుందని, కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టుకున్నాయి. అలాగే నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆయన ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి కేంద్రం ఆమోదం. ప్రధాని మోదీ అధ్యక్షతన
కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదించింది. మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంతో ఈ పాలసీకి 16,300 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. మొదటి దశ 6 ఏళ్ల పాటు ఎన్సీఎంఎం పాలసీ కొనసాగనుంది. చెరుకు నుంచి ఇథనాల్ ఉత్పత్తులకు, గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కుంభమేళాలో తొక్కిసలాట. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు. మహాకుంభమేళా తొక్కిసలాట కలిచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిర్వహణ లోపం, సామాన్య భక్తులను వదిలేసి వీఐపీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.